అనేక మార్లు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పావులే కనబడుతుంటాయి. ఎప్పుడూ పావులే, ఘట సర్పాలు. అవి ఎట్లా కనబడతాయంటే ఎక్కువ పాములతోటే ఆడుకుందని, పాములే నా దగ్గరికి వచ్చేటి. రియల్గా కూడా పాములు వచ్చేసేటి మా దగ్గరికి. రియల్గా కూడా పాములు వస్తే నేను గద్దించింది, ఎందుకు వచ్చి వెళ్ళు బయటికి, పిల్లలు బయటపడతారు, వాళ్ళు భయపడి చిన్నపిల్లలు కదా, ఎందుకు వచ్చి వెళ్ళు అంటే అందరి చేత దూషించబడ్డాను, ద్వేషించబడ్డాను, వెలివేయబడ్డాను. కొట్టడానికి కూడా వచ్చినారు. రీసెంట్గా నన్ను కొట్టడానికి కూడా వచ్చారు, వ్యభిచారి అన్నారు. ఎన్నో నిందలు వేసి ఎన్నో నన్ను చాలా చాలా గాయాలు పడ్డాను. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ఈ విధముగా ఈ వీడియో తీయడానికి కూడా నాకు సహకరించిన నా ప్రియ సహోదరులు దైవజనుల రాజు గారిని బట్టి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. నా సాక్ష్యం మీ అందరినీ బలపరుస్తుందని నేను ఆశిస్తున్నాను. నా పేరు నాగమల్లేశ్వరి. ఈ పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే, మా తల్లిదండ్రులు అన్యజనులుగా జీవించేవారు, విగ్రహారాధికులు. మరి అదే క్రమంలో నా తల్లి గర్భంలో నేనున్నప్పుడు, అమ్మకి నిండు నెలలుగా ఉన్నప్పుడు, ఆమె డెలివరీ సమయంలో కూడా అమ్మ చాలా పెయిన్స్ పడుతున్నప్పుడు, ఆ పెయిన్స్ వచ్చే సమయంలో మా నాన్నమ్మ గారు చెప్పినారంట నాన్నగారికి, బాబు మన నీ భార్య నొప్పులు పడుతుంది కాబట్టి కొద్దిసేపు అలా బయటికి వెళ్ళని చెప్పిందంట. నాన్నగారు ఏమలా తోటలోకి వెళ్ళిపోయినారు. కాసేపటికి మా నాన్నమ్మ గారికి ఒక కళ వచ్చిందట. ఆ కళ ఏమంటే, మా అమ్మగారు ఒక రూములో పెయిన్స్ పడుతుంటే ఒక రూములో మా నాన్నమ్మ గారు కూర్చొని నిద్ర వస్తుందంట. నా నాన్నమ్మకి కళ్ళు మూసినెమ్మటే ఆ దర్వాజ దగ్గర ఒక పెద్ద త్రాసుపాము, 12 సిరసలతో ఒక ఘట సర్పం ఆ యొక్క దర్వాజకి కింద నుంచి పై వరకు కూడా ఆ సర్పం వేలాడుతూ ఉండడం మా నాన్నమ్మ చూసిందంట. చూసి భయపడి, అమ్మ ఆ రూములో నా కోడలు నొప్పులు పడుతుంది కదా, నేను రూములోకి వెళ్ళాలంటే ఈ ఘట సర్పం ద్వారబంధం మీద వేలాడుతూ ఉన్నది అని భయపడి, ఏం చేయాలి దేవుడా అని ఎదురు చూస్తూ ఉంటే మా అమ్మగారి ప్రక్కనే 3 మగపిల్లలు నిలబడి ఉన్నారట. చిన్న చిన్న పిల్లలు అన్నమాట. వాళ్ళని చూసి నాన్నమ్మగారు అన్నారంటే, బాబు అగో ఆ నొప్పులు పడుతుంది కదా నా కోడలు, ఆ ప్రక్కన చిన్న ట్రంక్ పెట్టి ఉంది, ఆ ట్రంక్ పెట్టి ఇలా తీసుకురండి, నేను లోపలికి వద్దామంటే, ఇదిగో ఈ పెద్ద ఘట సర్పం ఈ ద్వారబంధం మీద నిలబడి చూస్తుంది, నాకు భయం వేస్తుంది అని అంటే, ఆ 3 పిల్లలు కూడా ఆ ట్రంక్ పెట్టి తీసుకుని మా నాన్నమ్మ గారి దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆమె దగ్గర పెట్టినెమ్మటే, అమ్మయ్య దేవుడా బతికాను అనుకుని నానమ్మ ఆ ట్రంక్ పెట్టి మూత తీసినెమ్మటే మళ్ళా ఘట సర్పం ఆ ట్రంక్ పెట్టిలోంచి లేస్తుందంట నానమ్మ మీదకి. అమ్మో దేవుడా శంకరుడా నీ చిత్తమైతే బతికించు, లేకపోతే నువ్వు కాటేసి అని నానమ్మ గట్టిగా కేక పెట్టి, ఇక కేక పెట్టేసరికి మెలకు వచ్చేసింది నానమ్మ గారికి. మెలకు వచ్చేసరికి మా అమ్మగారు మంచంలో బాగా ఏడుస్తూ ఉన్నారట. ఏడుస్తూ ఉంటే అత్తయ్య అత్తయ్య ఏడుస్తూ ఉంటే మా అమ్మగారు నానమ్మగారు గబగబా బయటకు వచ్చి లోపలికి వచ్చి అమ్మ దగ్గరికి, ఏంటమ్మా అనేసరికి, నేను నొప్పులు పడుతుంటే బయట ఉన్నారు మీరు, నా దగ్గర ఎవరు లేరు, ఇదిగో పాప పుట్టింది ఏడుస్తుంది, మరలా ఆ ఏడు పినబట్టలేదు, ఒకసారి చూడండి అన్నది. సరే నానమ్మగారు వచ్చి మరి కింద పడిపోయిన నన్ను తన చేత్తో లేపి ఆ బుగ్గను బాగా చిటికిలేసి గిచ్చి కొట్టినా కూడా నేనేమి మాటట్లా, స్పర్శ లేదు. సరే ఈ పాప చనిపోయిందని నానమ్మ బాగా ఏడుస్తూ ఉన్నారట. మా అమ్మగారు ఏడుస్తున్నారు, అయ్యో పాప పుట్టింది చనిపోయింది అని ఏడుస్తూ ఉండేసరికి కొంత సమయానికి నాన్నగారు పొలం నుంచి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి నానమ్మగారు చెప్తున్నారంట, ఏంటి ఏడుస్తున్నారమ్మా అనేసరికి, నాయన పాప పుట్టు చనిపోయింది, నేనేమో నీ భార్య నొప్పులు పడుతుంటే నాకెందుకో నిద్ర వచ్చినట్టుగా ఆ కళ్ళు మూతలు పడ్డాయి, కళ్ళలా మూసిన వెంటనే నాకు కళ వచ్చింది. ఆ కళలో నేను కూర్చున్న రూములో ఆ దర్వాజకి పైగా పెద్ద ఘట సర్పం చూస్తూ ఉంది.
నేను నీ భార్య దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసి నేను వెళ్ళలేకపోయినాను. అయితే ఆ సమయంలో నీ భార్య ప్రక్కనే నొప్పులు పడుతుంటే ఆమె ప్రక్కన 3 మగపిల్లలు నిలబడి చూస్తూ ఉన్నారు. ఆ 3 పిల్లలకి చెప్తున్నాను, నాయన అక్కడ ఒక పెట్టి ఉంది, ఆ ట్రంక్ పెట్టి ఇలా తీసుకురండి అని చెప్పాను. ఆ పెట్టి తీసుకొచ్చి నా దగ్గర పెట్టినారు. ఎప్పుడైతే తెచ్చిన ఎమ్మటే మూత తీసిన ఎమ్మటే ఆ ట్రంక్ పెట్టి నుంచి పెద్ద ఘటసర్పం మళ్ళా పైకి లేసింది ఆ మీదకి. నేను భయపడిపోయాను. దేవా నీ చిత్తమైతే నన్ను బతికించి, లేకపోతే కాటేసి చంపి అని నేను అన్నానయ్యా. గబాలి మెలుకొచ్చింది. మెలుకొసరికి నీ భార్య ఏడుస్తుంది. ఏంటి అమ్మ ఏడుస్తున్నాడు? పాపుట్టు చనిపోయింది అత్తయ్య. ఏడ్చి ఇప్పుడు మాట్లాడలేదు అత్తయ్య. అందు దగ్గరికి వెళ్ళి చూశాను, బాబు చనిపోయింది, పాపుట్టు చనిపోయింది బాబు అని ఏడుస్తూ ఉన్నారట నానమ్మ. ఏడుస్తుంటే నాన్నగారు చెప్తున్నారంట, అమ్మా మరి నా భార్య నొప్పులు పడుతుంది, కొద్దిసేపు అలా తోటలోకి వెళ్ళిరా బాబు అని చెప్పాను అన్నావు కదా. నేను తోటలోకి వెళ్ళే సమయానికి నేను వెళ్తున్న ఆ కొబ్బరి తోటలో ఒక పెద్ద తాటి మట్టలాగా పడి ఉంది. ఎప్పుడూ లేదు అది. కానీ ఏంటి దారిలో తాటిమట్ట పడేశారు ఎవరా అని చెప్పేసి నీ కాలుతో నేను అలా తన్ని దాటుకుని వెళ్ళిపోయాను. దాన్ని కాలుతో తన్ని వెళ్ళిన ఎమ్మటే నా కళ్ళు మస్కలు వచ్చేసినాయి అమ్మ. మరలా కొద్దిసేపు నేను అక్కడ కూర్చొని మరలా లేసేసరికి అక్కడ ఆ తాటిమట్ట లేదు, ఏమీ లేదు అక్కడ. కానీ నా కళ్ళు కనబట్టలేదమ్మా అని ఏడుస్తున్నారంట. నాయనా ఈ పిల్ల శంకరుడి వారాన్ని పుట్టింది. ఆ శంకరుడే మరి పేరు పెట్టాలని అనుకుంటున్నాడేమో. ఒకవేళ శంకరుడి వారాన్ని పుట్టింది కాబట్టి నాగమల్లీశ్వరుని పేరు పెడదాము, ఎలాగ ఆదివారం రోజు పుట్టింది కదా పాప అని చెప్పిందంట. ఏమో ఎల్లమ్మ పుల్లమ్మ ఆదిలక్ష్మి పెట్టేయండి అని అన్నారంట మా నాన్నగారు. లేదు నువ్వు కాళ్ళు చేతులు కడుక్కుని దండం పెట్టుకో, నీ కళ్ళు కనబడితే నిజంగా శంకరుడి వారాన్ని బిడ్డ పుట్టిందని అనుకుందాం, మరి ఆయన పేరే పెట్టుకుందాం అని చెప్పాను. అన్నప్పుడు నాన్నగారు కాళ్ళు చేతులు కడుక్కుని దండం పెట్టుకుని వెంటనే నేను క్యారమని ఏడుస్తున్నానంట. ఇంకేంటి పాప బతికిపోయింది కాబట్టి మనం నాగేంద్రుడి పేరు పెట్టుకుందాము, నాగమల్లీశ్వరి నాన్నమ్మగారు పేరు పెట్టారు. అయితే నాకు నా పేరు ఇష్టం ఉండేది కదా, ఎంత పెద్ద పేరు పెట్టారు నాకు ఈ పేరు వద్దు, 2 అక్షరాలతో 3 అక్షరాలు అయితే బాగుంటుంది కదా, చిన్న పేరు అయితే పెద్ద పేరు పెట్టారు, నాకు ఇష్టం లేదన్న ఏడుస్తున్నప్పుడు మా నాన్నమ్మగారు మా అమ్మగారు చెప్పారు, లేదు ఆ పేరు తీయడానికి వీల్లేదు, నువ్వు శంకరుడి వరాన్ని పుట్టావు, చనిపోయిన నిన్ను బతికించింది శంకరుడే కాబట్టి నీకు ఆ శంకరుడి పేరు పెట్టావు, నాగమల్లీశ్వరి, పేరు మార్చడానికి వీల్లేదు అని చెప్పారు. కనుక ఎక్కువ పాములతోటే ఆడుకునేదాన్ని. పాములే నా దగ్గరికి వచ్చేటి, రియల్గా కూడా పాములు వచ్చేసేటి మా దగ్గరికి. రియల్గా కూడా పాములు వస్తే నేను గద్దించదేని, ఎందుకు వచ్చి వెళ్ళు బయటికి, పిల్లలు బయటపడతారు, వాళ్ళు భయపడి చిన్నపిల్లలు కదా, ఎందుకు వచ్చి వెళ్ళు అంటే వెళ్ళిపోయి. అనేక మార్లు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పాములే కనబడుతుంటాయి, ఎప్పుడు పాములే, ఘట సర్పాలు. అవి ఎట్లా కనబడతాయంటే మరి ఆకాశం ఎక్కడో నాకు తెలియదు కానీ అది అంతు తెలవదు, అంత పైనుంచి ఒక పెద్ద ఘట సర్పం నేల మీదకి వేలాడుతూ ఉంటుంది ఎప్పుడు. ఆ ఘట సర్పం ఎవరు చెప్పినా నమ్మేవారు కాదు, కానీ మరి ఆకాశంలో నుంచి వేలాడుతున్న ఘట సర్పం ఎవరో నాకు తెలిసేది కాదు. కానీ ఒక దినాన్న నాకు 10th క్లాస్లోనే 16వ ఏటే మ్యారేజ్ అయిపోయింది. 10th ఎగ్జామ్ రాసిన వెంటనే రిజల్ట్ కూడా రాల, మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత దాన్ని తెలంగాణ పంపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేసిన మా అత్తయ్య గారింటికి. ఈ మా అత్తయ్య గారు కూడా బాగా భయంకరమైన పూజలు చేస్తారు. అత్తయ్య గారు కూడా, అత్తయ్య గారు ఏం చెప్పారు యాజ్ ఇట్ ఈజ్గా ఏది మిస్ కాకుండా ఆవిడ చెప్పినట్లుగానే చేసుకుంటూ పోతున్నా నేను. అంటే యాక్చువల్ నాకు పూజలు అంటే తెలియదు కానీ పెద్దవాళ్ళు చేసేవారు, కానీ మా అత్తయ్య గారు బాగా చేసేవారు అనమాట, నిష్ఠగా పూజలు చేసేవారు అనమాట. ఎవరిని ముట్టుకోకుండా, మరి ఎవరిని ఇంట్లోకి రానికోకుండా, ఎవరు పెట్టిన తన్నికోకుండా అట్లా చేసేవారు అనమాట. మా అత్తయ్య గారు చేసిన దానికంటే డబల్ చేసిన నేను ఇక పెళ్ళయిన తర్వాత. విరామం లేకుండా పూజలు చేస్తాను, రాత్రి పలు, డే అండ్ నైట్. నేను ఎలాగ ఉండాలో అన్నీ మా అత్తయ్య గారు నేర్పారు, ఖచ్చితంగా అలాగే చేశాను నేను. అలా చేస్తూ ఉండగా మరి ఇక నా భర్త గొల్లగూడెంలో చేసేవారు. మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే వారు ఆయన దగ్గర తీసుకెళ్ళిన తర్వాత మరి ఆ ఏరియాలో ఆ మనుషులు చూసి భయపడుతుంటే మళ్ళీ వెంటనే అక్కడి నుంచి కొత్తగూడెం ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు. కొత్తగూడెంలో 11 years ఉండిపోయినాం మేము. ఈ 11 సంవత్సరాలు కూడా ఈ కొత్తగూడెంలోనే కూలీలైననే ఆ ఏరియాలో ఉండేవాళ్ళం మేము. ఇక నా కోసం బాగా తెలిసిన ఏరియా అంటే ఆ కొత్తగూడెం కూలీలైన అంటే అందరికీ తెలుస్తుంది. ఎంత నిష్ఠగా పూజలు చేస్తానో, ఎంత నిష్ఠగా ట్యాప్ దగ్గరికి వెళ్తే నన్ను చూస్తే అందరూ జరిగిపోయేవారు.
ఆ రాజుగారి మేడం గారు వస్తుంది, జరగండి జరగండి అని. ఎందుకంటే ఎవరైనా తగిలితే ఆ ట్యాప్ దగ్గర నిలబడి బిందులతో తల మించి నీళ్లు పోసుకునేదాన్ని. కనుక ప్రతిరోజు మడి కట్టుకుని 3 బిందులు మంచినీళ్ళు పట్టి ఆ 3 బిందులకి మామిడి తోరణాలు పెట్టి పసుపు కుంకాలు పెట్టి, ఇక మా హస్బెండ్ అయితే కంప్లీట్గా ఒక ఇల్లు రెంట్కి తీసుకునేవారు. ఎందుకంటే బాగా పూజలు చేస్తాను కాబట్టి. ఇక పూజ గది వేరే ప్రత్యేకంగా ఆ రూమ్లోకి ఎవరిని రాని మేమైతే. ఇక నిత్యము కూడా మరి దీపాలు వెలుగుతూనే ఉండాలి. ఆవు నెయ్యి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించేదాన్ని, వెండి విగ్రహాలతో చాలా నిష్టగా. మరి అంత నిష్టగా పూజ చేసి అసలు బెడ్ కూడా ముట్టుకోకుండా నేల మీదే పడుకుంటూ అంత మడి కట్టుకుంటూ అంత నిష్టగా పూజలు చేస్తూ ఉండేదాన్ని. మరి అలాంటి సమయంలో ప్రభువారు ఒకరోజు గురువారం రోజు సాయిబాబా పూజ చేసుకుని నేను కట్టికి నేల మీదే పడుకునేదాన్ని. ఒక సండే తప్ప అన్ని రోజులు పూజలు చేసి నిష్టగా. ఆ గురువారం రోజు నేను సాయిబాబా పూజ చేసుకుని కింద పడుకున్నప్పుడు నాకు అక్కడ ప్రేమలో నుంచి, నేను అమ్మవారి భక్తురాలిని, అప్పుడు కనకదుర్గమ్మారి భక్తురాలిని. మాకు సంవత్సరం మొక్కుబళ్ళు బాగా తిరిగేవాళ్ళం. బాగా అందరం బోడిగుండ్లు కొట్టించుకోవాలి. మా వారు పాపం, నీ గుండె ఏంటి అసలు, నీతో పాటు మా అందరికీ గుండ్లు కొట్టిస్తున్నావు, నువ్వు కొట్టించుకో గుండె, మాకు అసలు వద్దనేవారు. అంటే అంత పూజలు చేస్తూ అంత భక్తి కలిగి జీవించాను అక్కడ. అలాంటి సమయంలో మరి అద్భుతమైన రీతిలో ఆ యొక్క సాయిబాబా పూజ చేసుకున్నప్పుడు ఆ ప్రేమలో నుంచి ఆ కనకదుర్గమ్మ, సాయిబాబు, శంకరుడు, వెంకటేశ్వర అందరూ పూజలు చేస్తాను వెండి విగ్రహాలతో. ఆ యొక్క పూజ చేస్తున్నప్పుడు ప్రేమలో నుంచి మరి నేను ఇష్టదైవం పూజించే ఇష్టదైవం తప్పుకున్న వెంటనే ఆ ప్రేమలోకి జీసస్ వస్తున్నట్టు చూస్తాను నేను అక్కడ. అట్లా 3 times చూస్తున్నాను అనమాట. నేను అనుకున్న, నేను ఆరాధించే, నేను పూజించే నా ఇష్ట దైవాలతో పాటు ఈయన కూడా ఒక దైవమేమో అనుకున్నాను అంతే. ఇక నా భర్త డ్యూటీ నుంచి రాగానే చెప్పినాను అనమాట, అండి మరి యేసుప్రభు వారు కనబడ్డారు, ఈయన కూడా దేవుడు అనుకుంటాను అన్న. అవునా, కావచ్చులే అన్నారు. అనుకుని ఇంకట్లా మేము అలా పూజ చేసుకుంటూ ఉండగా మరి ఒకరోజు నాకు అనుకోకుండా కడుపులో బాగా విపరీతమైన పెయిన్ వచ్చింది. ఆ పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్కి చూపిస్తే మరి అర్జెంటుగా ఎల్లుండే ఆపరేషన్కి లేకపోతే చనిపోతారని చెప్పినారంట మా హస్బెండ్. కానీ మా వారు నాకు చెప్పలా. అర్జెంట్ అనేసరికి నేను ఎమ్మటే మా అమ్మగారికి ఫోన్ చేసినాను, అమ్మ నాకు ఇట్లా ఆపరేషన్ అని చెప్తున్నారు డాక్టరు, అయితే నువ్వు బయలుదేరి రామ్మా అన్నప్పుడు నా దగ్గర ఎవరు లేరు కాబట్టి మా అమ్మగారి దగ్గర ఉండాలి కాబట్టి మా అమ్మగారికి ఫోన్ చేసినప్పుడు ఒక మాట చెప్పానండి. నాకు తెలియకోకుండా చెప్పాను. ఇది నాకెవరో చెప్తే నేను చెప్పలేదు, కానీ అనుకోకుండా మా అమ్మగారికి చెప్పినాను కదా, అమ్మ మీరు వచ్చేటప్పుడు పెదనాన్నగారి ఇంటికి వెళ్ళి మరి కొబ్బరి నూనె తీసుకుని ప్రార్థన చేయించుకుని నూనె పట్టుకుని రండి అని చెప్పే. అసలు ఎందుకు చెప్పింది నాకే తెలీదు. అయితే సరే అమ్మా అని మా అమ్మగారు ఆశ్చర్యపోయారు, ఇదేంటి అమ్మాయి కొబ్బరి నూనె తీసుకురమ్మంటుంది, ప్రార్థన చేయించి తెమ్మంటుంది ఏంటని. మా అమ్మగారు కొబ్బరి నూనె తీసుకుని పెదనాన్నగారి దగ్గరికి వెళ్ళారట. అంటే ఇలాగా మరి బుజ్జి ఫోన్ చేసింది, డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలని చెప్పారట. అయితే కొబ్బరి నూనె ప్రార్థన చేయించుకుని పట్టిరమని చెప్పింది, ఈ నూనె ప్రార్థన చేయండి నేను వెళ్తున్నాను అనేసరికి మా పెదనాన్నగారు అన్నారంట, లేదు మీ ఇంట్లో నూనె వద్దులే కానీ మా ఇంట్లో నూనె తీసుకుని నేను ప్రార్థన చేస్తానని మా నాన్నగారు పెదనాన్నగారు మరి ఆ బాటిల్ నిండా కొబ్బరి నూనె తీసుకుని ఆయన ప్రేయర్ చేసి మా అమ్మగారి చేతికిస్తే ఒక మాట చెప్పినారంట. ఏమన్నారంటే, మరి ఈ నూనె పట్టుకెళ్ళమ్మా, ఈ నూనె సగం అయ్యేసరికి అమ్మాయి కంప్లీట్గా ఈ లోకములో ఉన్నవారు, ఈ లోకములో ఉన్న నేను ఎవరినైతే ఆరాధిస్తున్నాను ఇష్టముగా వారందరూ కూడా నన్ను పాతాళాన్ని తీసుకెళ్ళిపోవడానికి మాత్రమే వాళ్ళు డిసైడ్ అయ్యారని నమ్ముతున్నాను. ఎందుకంటే అనుకోకుండా ఒకరోజు మా ఇంట్లోకి వచ్చేసి ఒక చిన్న పాము అనమాట. అప్పుడు దాకా పెద్ద పెద్ద పాములు వచ్చేటి, చిన్న పాము అనమాట, బ్రౌన్ కలర్లో ఉంది. అది మా సత్తిపల్లి పోలీస్ కోటలో ఆ పైన సెల్ఫ్ మీద తిరుగుతుంది అనమాట. నన్ను పిలుస్తుంది, అమ్మా అని పిలుస్తుంది. నన్ను పిలిస్తే నేను అనుకున్నా, ఎందుకంటే నేను దేవతలు మాట్లాడతారు, పాము మాట్లాడుతుంది, నా దగ్గరికి వచ్చేది, అట్టి విధముగా పిలుస్తుంది కదా అనుకున్నా నేను. అమ్మ అంటే నేను కిందంతా వెతుకుతున్నా ఎక్కడున్నావని, కిందెక్కడే కనబట్లా.
నేను ఇలా తిరిగేసరికి నా కుడి వైపున ఒక బాబు, ఒక 5 years బాబు నిలబడి ఉన్నాడు. తెల్లగా ఉన్నాడు బాబు, తెల్లటి వస్త్రాలతో నా ప్రక్కన నిలబడి ఉన్నాడు. ఆ బాబు ఎవరో నాకు తెలియదు. అలా చూస్తూ ఎక్కడా అనేసరికి ఇక్కడున్నాను చూడండి. ఎక్కడంటే పైన సెల్ఫ్ మీద ఉందన్నమాట పాము. పైన గోడ మీద ఒక సెల్ఫ్ మీద చుట్టుకుని ఉందన్నమాట. ఏంటి అని దగ్గరికి వెళ్తే అంటుంది కదా, నువ్వు పుట్టినప్పటి నుంచి కూడా నీతోటే నేనున్నాను, నువ్వు పుట్టినప్పటి నుంచి కూడా నీతోటే నేనున్నాను. నిన్నగాక మొన్నొచ్చాడు ఏసయ్య కానీ నేను నీకొద్దా అని అడిగింది. అడిగేసరికి నాకు తెలియక నాలోనికి అనాయింటింగ్ నాలోకి విడుదల చేస్తున్నాడు ప్రభువారు. దేవునికి మహిమ కలుగును గాక. నేనే కదా నీకు అమ్మని అంటుంటే అసలు నువ్వమ్మవేంటి అన్న, అసలు నువ్వమ్మవేంటి అన్న తర్వాత ఇట్లా అంటున్నానేంటి, నేను ఎప్పుడు అమ్మ అని పిలుస్తాను కదా, ఇలా మాట్లాడుతున్నానేంటి అనుకుంటున్నా. నేను ఇప్పుడు ఆ పాము అంటుంది కదా, ఉండు నీ సంగతి చెప్తా అని ఆ సెల్ఫ్ నుంచి అలాగ గోడంట జర పాకి కిందకు వచ్చేసి ఆ మూలను చుట్టేసుకుందనమాట. మూలను చుట్టుకుని చిన్నగా ఇలా చుట్టుకుని చిన్న పడగ తీస్తుందన్నమాట. పడగ తీసి అంటుంది పని గాలి ఊతుందనమాట. ఊదేసరికి అది చాలా పైకి, చాలా హైటు ఆ పాము నోట్లో తెల్లటి పొగ వచ్చిందనమాట. బలమైన సాక్ష్యం ఇది. ఎప్పుడైతే బలమైన ఆ నోట్లోంచి ఆ పొగ వచ్చిందో, ఆ ఎంత హైట్ పొగ వచ్చిందో అంత హైట్ కూడా ఒక పురుషుడే అయిపోయింది ఈ పాము. కాస్త ఆ పాము నల్లగా ఉందనమాట. ఒక పురుషుడిలాగా అయిపోయి నల్లగా ఉండి భయంకర వికృత రూపం కలిగి ఆ పురుషుడు నన్ను చూస్తున్నాడు అనమాట. నడుము మీద 2 చేతులు పెట్టుకొని చూస్తున్నాడు అనమాట. నేను వాని దగ్గరికి వెళ్ళి అంటున్నాను అనమాట, ఇదేంటి ఇన్ని రోజులు అమ్మ అనుకున్నా కదా, కనకదుర్గమ్మ అనుకున్నా, శంకరుడు అనుకున్నా అని నేను పూజించి సేవించిన దేవతలందరి పేర్లు చెప్తున్నాను అనమాట వాడికి. ఇలాగ అనుకున్నాను కదా, ఇదే నువ్వు ఇలాగున్నావు అంటే, ఇదే నా అసలు రూపం. నువ్వు గనక ఆ యేసుని విడిచిపెట్టకపోతే నేను శారీరకంగా చిత్రవద చేసి కాటేసి చిరగ చంపేస్తా అన్నాడు. అంటే నాలో ఏమాత్రం భయం లేదు, అక్కడ ఏమాత్రం భయం వణికి నాలో లేదు. వాడిని చూస్తూనే ఉన్నా. చూస్తూ ఒక మాట అన్నాను కదా, వాడిని పైనుంచి కింద వరకు చూసి అన్నాను అనమాట, ఏడ్చినావు పనికి మాలిన వాడా, నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా నన్ను టచ్ చేయలేవు, నువ్వు నన్ను టచ్ చేయలేవు, గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్ అని గట్టిగా, చాలా గట్టిగా అన్నా. నేను గట్టిగా మాట్లాడుతూ నేను 2 అడుగులు ముందుకు వేసిన, వెళ్ళిపోతున్నా, నువ్వు నన్ను ఏం చేయలేవు పో అని అంటున్నా. వాడు అలాగే నిలబడి ఉన్నాడు. ఒక 2 అడుగులు ముందుకేసేసరికి ఆ ప్రక్కకి మరి నేను బాగా ఇష్టంగా పూజించే సేవించే నా ఇష్టదైవం అక్కడికి వచ్చేసింది. వచ్చి పిలుస్తుంది అనమాట, అమ్మా అని పిలిచింది. పిలిస్తే నేను నడుచుకుంటూ దగ్గరికి వెళ్ళి ఏంటి చెప్పు అన్న. అమ్మా, నీవు పుట్టినప్పటి నుంచి కూడా మేమందరం నీతో ఉన్నాం కదా, 2 రోజులైంది ఏసయ్య వచ్చి ఏసయ్యా అని అంటున్నావు, ఏసయ్య కానీ మేము వద్దా అమ్మా అని అడిగింది. అప్పుడు నేను చెప్పినాను కదా, నువ్వు నాకు ఒకసారి ఏం చెప్పినావు, నేను పూజలు చేసేటప్పుడు నువ్వేం చెప్పినావు నాకు, పలానా కొత్తగూడెంలో మేము ఉండేవాళ్ళం కదా, కొత్తగూడెంలో ఉన్నప్పుడు నువ్వేం చెప్పావు నాకు, నీవు మానవ స్త్రీ కాదు, మనం 101 దేవతలు అక్క చెల్లెళ్ళు అని చెప్పావు కదా. రైట్, మనం అక్క చెల్లెలమే కావచ్చు, మనం దేవతలమే కావచ్చు, మనకున్న శక్తి కొంచెమే ఉంది. శక్తి మన దేవతలకొని కొంచెం శక్తి ఈ భూమి మీద మాత్రమే పనిచేస్తుంది. నాకు తెలియకోకుండానే మాటలు వస్తున్నాయి అన్నమాట. మాట్లాడుతున్న తనతో నేను, మన దేవతలకున్న శక్తి కొంచెమే, మనకున్న ఈ దేవతలకున్న శక్తి భూమి మీద మాత్రమే పనిచేస్తుంది, పైన పనిచేయదు. అయితే మన దేవతలకున్న శక్తికి మించిన సర్వశక్తి కలిగిన దేవుడు అదిగో ఆ పైన ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట పలికానో వెంటనే ఆవిడేమన్నారంటే, ఏమంటావే అని చెళ్ళున నా చెంప మీద కొట్టింది. ఆవిడ కొట్టేసరికి నేను ఉన్న పళంగా 2 చేతులు ఆకాశం వైపు చాచే, నాకు తెలియకోకుండా 2 చేతులు పైకి వెళ్ళిపోయినాయి. యేసయ్యా, నువ్వెక్కడున్నావు, నీవు నిజమైన దేవుడివా, నేను సేవించే వీళ్ళు నిజమైన దేవుళ్ళ,
నీవు దేవుడేం చెప్తుంటే ఈ దేవతలు వచ్చి నన్ను కొడుతున్నారు. నువ్వు దేవుడివా, వీళ్ళు దేవుళ్ళ నాకు తెలియాలి, రా నువ్వు కనిపించు, నాతో మాట్లాడు అని అడుగుతున్నా. ఎందుకంటే వాళ్ళు కలర్ఫుల్గా కనిపిస్తున్నారు కాబట్టి ఆయన కూడా అలాగే వస్తాడేమో అనుకుంటున్నా నేను. కనిపించు ప్రభువా, కనిపించు కనిపించు అని అడుగుతున్నప్పుడు నేను ఎక్కడైతే మా పోలీస్ క్వార్టర్లో నేను చూస్తున్నానో ఆ దివ్య ప్రత్యక్షత ఆ పోలీస్ క్వార్టర్లో నుంచి పైనుంచి ప్రభు వారికి చూపిస్తున్నారు మహిమ అంతా కూడా. హల్లెలూయా. కనిపించు కనిపించు అంటూనే ఉన్నాను, కానీ ఆయన గొప్ప అభిషేకాన్ని నాలోనికి విడుదల చేసినారు. హల్లెలూయా. చూడండి, దేవుడు కూడా అపొస్తలులకు ఒక మాట చెప్తారు కదా, ఎవరైతే అన్యులైన వారు సైతం విశ్వసిస్తే చాలంట వారిలోనికి దిగొస్తాడండి పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఒక వ్యక్తి మారు మనసు పొందితే చాలంట, మనసు మారితే చాలు, పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిలోనికి దిగొచ్చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా అదే ఉంది బైబిల్లో కూడా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఒక విగ్రహారాధన చేసే నన్ను ప్రభువారు, ఎందుకంటే నేను సేవించేవారు అది సత్యం కాదని నాకు అర్థమైపోయింది. కనుక నా ప్రభువారు ఎప్పుడైతే నన్ను దర్శించారో, ఆ దర్శిస్తూ ఉండగా 84 ఎప్పుడైతే ప్రభువారు విడుదల చేసినారో, ఇక తెలియని ఒక అభిషేకం, శక్తి, ఆయన మహిమ ప్రభావంతో నేను నింపబడి, దేనికి మహిమ కలుగును గాక. అప్పుడు దాకా ఎవరినైతే నేను సేవించానో, ప్రేమించానో, వెంబడించానో వారందరూ నా చుట్టూరా కూడా నన్ను బలవంతంగా నన్ను బంధించేయాలని ఎన్ని విధాలుగా ప్లాన్ చేసినప్పటికీ ఆ యొక్క బంధకాలు తెంచివేసి నా ప్రభు నన్ను విడిపించి నిత్య రాజ్యానికి వారసురాలిగా చేయడానికి ప్రభువారు నిశ్చయించుకొని నమ్ముతున్నాను. నిజంగా ప్రభు నన్ను విడిపించి మరి ఆ భయంకర చీకటి యొక్క ఆ చీకటిలో నుంచి అంధకార సంబంధమైన ఆ యొక్క ఆ చీకటిలోంచి నన్ను విడిపించి ఆశ్చర్యక తన వెలుగులోనికి నన్ను పిలిచి ఆయన మహిమార్థమైన నన్ను వాడుకుంటున్నాడు. దేనికి మహిమ కలుగును గాక. నేను నాలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న జీవము ఎవరిది అనేది నేను గుర్తించాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు తెలియకోకుండా ఎన్నో చేశాను, కానీ సత్యాన్ని గ్రహించిన తర్వాత సత్యము నిత్యము దేవాది దేవుడు నజరుడు యేసుని నేను గ్రహించాను. ఎందుకంటే నా ప్రభువారు నన్ను పరలోకానికి తీసుకెళ్ళడాము, నరకానికి తీసుకెళ్ళడాము, ఆ నరకంలో ఎవరున్నారో చూపించడాము, పరలోకంలో ఎవరున్నారో చూపించడాము, అది చాలా వండర్ అన్నమాట. హల్లెలూయా. ఒక్కసారి కనుక యేసయ్య ఎవరు, ఇలా కూడా చేస్తాడా అని ఒక్క క్షణం ఆలోచిస్తే చాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక నా మనసు మారిందండి, నా మనసు మారింది. ఎందుకంటే నిజమైనది యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాను. ఎందుకంటే నేను పూజించిన వారు, నేను సేవించిన వారు నాకేమి మేలు చేయలేదు, నాకేమి మంచి నేర్పలేదు. దేవునికి మహిమ కలుగును గాక. సత్యాన్ని నాకు దేవుడు బయలుపరిచారు. సత్యము ఎవరు, నిజమైన దేవుడు ఎవరని నాకు ప్రభు నాకు బయలుపరిచిన తర్వాత నేను ఇంకా అవన్నీ కూడా విడిచిపెట్టేశాను. ఎందుకంటే ఎవరికి ఎన్ని జపాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని మొక్కుబడులు చేసినా నా ప్రాణాన్ని అయితే, నా ఆత్మనైతే నిత్య రాజ్యంలోనికి మాత్రం ఎవరు తీసుకెళ్లరు. యేసుని ఎందుకు నమ్మాలనంటే, నేను ఎందుకు నమ్మానంటే నా కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టడం నాకు సాక్షాత్తు నా కళ్ళారా చూసాను నేను. హల్లెలూయా. దేనికి మహిమ కలుగును గాక. అందుకే ఆ తండ్రి దగ్గర నేను పాడిన పాట చెప్తున్నాను. ఎందుకంటే ఆయన దర్శిస్తూ, ఆయనతో చూస్తూ, ఆయన వైపు చూస్తూ పాడిన పాటల్లో ఇప్పుడు సాక్ష్యం చెప్తుంటే దేవుడు ప్రేరేపణ చేస్తున్నారు. కలనైనా క్షణమైనా, కలనైనా క్షణమైనా నిన్ను వీడి నన్ను ఊహించలేను, నిన్ను వీడి నన్ను ఊహించలేను. చాలా మధురమైన పాటలు. ఆయన క్షణము కూడా విడిచి నేను ఉండలేను. ప్రతిదీ కూడా నాకు ఎవరో చెప్తే నేను ప్రభువు నమ్మలేదండి. నేను ఎవరు చెప్పినా నాకు నమ్మలేదు, కానీ నా మనస్సు, నా హృదయాన్ని మార్చాడు తండ్రి. ఆమేన్. ఎంతకాలం ఈ పాపములో, ఈ మురుకులో, ఈ ఉచ్చులో పడి జీవిస్తావు బిడ్డ, సత్యాన్ని గ్రహించు అంతే.
ఒక్కసారి ఆయన ప్రేమ రుచి చూస్తే ఇంకా అసలు దేని మీద మనసు ఉంటుంది. కోట్లాస్తి చెత్తగా వదులుకున్నాను నేనైతే ప్రభు కోసం. హల్లెలూయా. చీకటిలో వెలుగిచ్చే జ్యోతిగా నన్ను వెలిగించావు, మారాను మధురముగా మార్చిన నా యేసయ్యా. చీకటిలో వెలుగిచ్చే జ్యోతిగా నన్ను వెలిగించావు, మారాను మధురముగా మార్చిన నా యేసయ్యా. నాలోని నిన్ను చూసి కృపనొసగినావయ్యా, క్రీస్తే సువాసనగా నన్ను మార్చినావయ్యా. నాలోని నిన్ను చూసి కృపనొసగినావయ్యా, క్రీస్తే సువాసనగా నన్ను చేసినావయ్యా. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవే నా సర్వస్వము, నీవే నా ప్రాణము, నీవే నా సర్వస్వము. కలనైనా క్షణమైనా నిన్ను వీడి నన్ను ఊహించలేనయా, నిన్ను వీడి నన్ను ఊహించలేనయా. నా హృదయని పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, అభిషేకముతో నింపి అధిక బలమిచ్చావు. నా హృదయని పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, అభిషేకముతో నింపి అధిక బలమిచ్చావు. అణువణువు నా యేసు నీ నామస్మరణే మదిలో, ఘనుడవైన నా దేవా నిన్ను ఘనపరచెదను. అణువణువు నా యేసు నీ నామస్మరణే మదిలో, ఘనుడవైన నా దేవా నిన్ను ఘనపరచెదను. యేసయ్యా యేసయ్యా నీవే నా ప్రాణము, నీవే నా సర్వస్వము, నీవే నా ప్రాణము, నీవే నా సర్వస్వము. కలనైనా క్షణమైనా నిన్ను వీడి నన్ను ఊహించలేనయా, నిన్ను వీడి నన్ను ఊహించలేనయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే నా యేసే శక్తిని చూశాను, ఆయన ప్రభావం చూశాను, ఆయన ప్రేమ ఎంతో నేను చూశాను కనుక ఇక ప్రభువుకు సమస్తాన్ని పెంటగా ఎంచుకు. ఎందుకంటే ఈ లోకములో కొంతకాలమే బ్రతుకుతాం, మన ఎవ్వరూ రక్షించలేరు. మన ఆత్మకి క్షేమాభివృద్ధి కలగజేసేవాడు నజరుడు యేసుక్రీస్తు ప్రభువారని ఆయన నన్ను దర్శించడము, నా హృదయం నేను దోచుకోవడము వితిన్ సెకండ్లో హృదయం దోచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఎంతో మందిని ప్రేమిస్తున్నాం, ఎంతో సమయం వ్యయపరుస్తున్నాం. ఏమైనా నీకు క్షేమాభివృద్ధి కలగజేస్తుందా? నీ ఆత్మకి ఏమైనా క్షేమాభివృద్ధి కలగజేస్తుందా? నీ ఆత్మను రక్షించేవాడు ఉన్నాడు అంటే నేను సేవించే నజరుడు యేసుక్రీస్తు వారు మాత్రమే నేను చెప్పగలుగుతా. ఆమేన్. కనుకనే ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని బట్టి అతిశయిస్తారు. హల్లెలూయా. కొందరు రథలను బట్టి, కొందరు రౌతులను బట్టి, కొందరు బంధువులను బట్టి, కొందరు ధనాన్ని బట్టి, బంగారాన్ని బట్టి, బలగాన్ని బట్టి అతిశయిస్తారు. కానీ నేనైతే నా ప్రభువుని బట్టి అతిశయిస్తున్నాను. హల్లెలూయా. ఎంతమంది అయితే ఈ సాక్ష్యాన్ని వింటున్నారో ఏదో ఆ పబ్లిసిటీ చేసుకోవడానికి కాదు, కానీ నేనైతే ప్రభువుని సమస్తాన్ని పెంటగా ఎంచుకొని నేను ప్రభు కోసమే బ్రతుకుతున్నాను. ఈ రోజు వరకు కూడా అందరి చేత దూషించబడ్డాను, ద్వేషించబడ్డాను.
వెలివేయబడ్డాను. కొట్టడానికి కూడా వచ్చినారు, రీసెంట్గా నన్ను కొట్టడానికి కూడా వచ్చారు, వ్యభిచారి అన్నారు. ఎన్నో నిందలు వేసి ఎన్నో నన్ను చాలా చాలా గాయాలు పాలు చేసినారు. నా అనుకున్న వాళ్ళు కూడా, యేసు పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా గాయాలు పాలు చేసినప్పటికీ, ప్రభా చావైనా బ్రతుకే నీతోటే నేను జీవిస్తాను ప్రభా, ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా నాకు నువ్వు ఉంటే చాలు, ఎందుకంటే ఈ లోకంలో హంగులు రంగులు నాకు అవసరం లేదు ప్రభా. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నాకు నిశ్చత్వంలోనికి ప్రవేశింపచేసే దేవుడివి, పాతాళకు ప్రవేశించనీకోకుండా పరలోక రాజ్యములోనికి, ఆ పరిశుద్ధులున్న స్థలములోనికి తీసుకెళ్లేవాడు నీవే అని నేను ఆయన విశ్వాసం ఉంచి ఆ ప్రభు నా స్వైక రక్షకుడిగా నేను అంగీకరించాను. దేనికి మహిమ కలుగును గాక. ఇక మరలా ఒక్కసారి ప్రభుతో తిరిగిన తర్వాత మళ్ళీ లోకమేపు చూడల. ఇక ఏ దేవతలు కానీ అప్పుడు దాకా ఎవరైతే ఇష్టదైవాలుగా పూజించానో అప్పుడు అందరూ బంధువులు నా చుట్టూరు ఉన్నారు, అందరూ స్నేహం చేసినారు నాతోటి. ఎప్పుడైతే నేను వాటిని విడిచిపెట్టానో అందరూ నాకు దూరం అయిపోయారు. హల్లెలూయా. కానీ అందరికీ దూరం అయిపోయినా నా ప్రభు ఆయన దగ్గర చేర్చుకున్నాడు నన్ను. అందుకే ప్రభు వారు చాలా గొప్పవాడు కదా. బలురకాసి చెట్లలో వల్లి పద్మమును నేను, ఎందుకంటే భయంకర ముండ్ల పొద లాంటి ఆ కుటుంబాల్లో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి, అంటే అనేకమైన పాటలు నా ప్రభువుని చూస్తూ ఆయన దగ్గరికి వెళ్ళడము, ఆయన దగ్గర రాయడము, ఆయన దగ్గర పాడడము, వచ్చి రాయడము, ఇవన్నీ నా జీవిత అనుభవాలండి. జీవిత అనుభవాలు కూడా రాసిన పాటలు. ఎందుకంటే మరి బలురక్కస్ చెట్లలో బల్లి పుష్పము నేనై దేవుడి కొరకు ప్రకాశించడానికి ప్రభువారు నన్ను ప్రత్యేకపరచుకుని నమ్ముతున్నాను. ఈ రోజు వరకు కూడా నాకంటే ఎవరు లేరు. హల్లెలూయా. నాకంటే ఎవ్వరు లేరు. నేను ఎట్లా ఉన్నాను కూడా పలకరించేవారు కానీ ఎవ్వరూ లేరు అసలు. నేను అంటాను, ప్రభువా నీ నీతిని నాకు వస్త్రంగా ధరింపచేయండి, నీ పరిశుద్ధత అలంకారంగా నాకు ధరింపచేయండి, నీ మాట నీ పాట నా నోట రావాలి ప్రభు. చావైనా బ్రతుకైనా ఈ లోక యాత్రలు అక్కడ ఆగిపోకుండా సాగిపోయే కృప దయచేయండి ప్రభు. నేను బ్రతికినంతకాలమునైనా అనేకులు ప్రభు నీ తట్టు త్రిప్పడానికి కృప చూపునైనా కన్నీళ్ళు విడుస్తూ ప్రయాసపడుతున్నాను నేనైతే. ఎందుకంటే ఈ సాక్ష్యాన్ని వింటాను, మీరు బలపడండి. ఎవరో చెప్తే నమ్మడం కాదు, కానీ ఒక్కసారి యెహోవా ఉత్తముడని మనం రుచి చూసినట్లయితే, హల్లెలూయా, రుచి చూసి రుచి చూసుకోకుండా దాని స్మెల్ చూస్తే మనకి ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు ఈ భూమి మీద నాకు నిలబడ్డానికి ఒక జానుడు ప్లేస్ కూడా లేదు. మీరు నమ్ముతారా బ్రదర్స్ సిస్టర్స్? చాలా నా ప్రియమైన వారు, మీరు నిలబడ్డానికి కూడా నాకు ఇంత జాగా కూడా లేదు. నేను ఎక్కడ ఉంటున్నానో, ఎలా జీవిస్తున్నానో, ఎలా బ్రతుకుతున్నానో అంతా నా ప్రభువుకు మాత్రమే తెలుసు. హల్లెలూయా. సత్యాన్ని బయటకు రానికోకుండా మరి బంధించేస్తున్న కొందరు ఉన్నారు, కానీ మనం సత్యాన్ని తెలియజేయాలి. దేనికి మహిమ కలుగును గాక. కనుక ఆ రోజు నుంచి కూడా నేను ఇక లోక సంబంధమైన వాటితో సహవాసం చేయకుండా, వాటిని వెంబడించకుండా, జీవము కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారని ఆయన్ని మాత్రమే సేవిస్తూ ప్రేమిస్తూ ఆయన కొరకు జీవిస్తున్నాం. కనుక మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఆత్మలో బలం పొందుకుని మరి దేనికి భయపడకుండా, మీరు భయపడవలసినది ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే భయపడండి. మారు మనసు పొందండి. మరి యేసు రక్తంలో మీ పాపాలు కడుక్కోండి. ఎందుకంటే ప్రభువు త్వరగా రానయ్య ఉన్నాడు కనుక, అదిగదిగదిగో వస్తున్నాడు ఉగ్రుడై యూదా గోత్రపు కొదమ సింహము, అదిగదిగదిగో వస్తున్నాడు ఉగ్రుడై యూదా గోత్రపు కొదమ సింహము, చేసిన పాపం విడిచిపెట్టి ప్రభుని చెంతకు పరుగడి వేగమే, నీవు చేసిన పాపం విడిచిపెట్టి ప్రభుని చెంతకు పరుగడి వేగమే, క్రీస్తేసు నందు విశ్వాసం ఉంచుతే దేహము ఆత్మయు క్షేమము, క్రీస్తేసు నందు విశ్వాసం ఉంచుతే దేహము ఆత్మయు క్షేమము, నీ దేహము ఆత్మయు క్షేమము, నీ దేహము ఆత్మయు క్షేమము, నీ దేహము ఆత్మయు క్షేమము. ఎందుకంటే త్వరగా రానయ్య ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి ఏ నామంలో రక్షణ లేదు, ఏ నామంలో స్వస్థత లేదు, విడుదల లేదు. కేవలం నేను సేవించి ప్రేమించే నదుడు యేసుక్రీస్తు నామంలోనే స్వస్థత, రక్షణ, విడుదల ఉంది. కనుక మీరు అందరూ కూడా విశ్వాసం ఉంచి ప్రభువునందు
మరి నమ్మికించి ప్రతి వారు నమ్మి బాప్తీసం పొందండి. ఆయన వచ్చే సమయానికి మీ అందరి పేర్లు కూడా జీవగ్రంథంలో నమోదు చేయబడినట్లయితే రాబోతున్న ఉగ్రత కాలం తప్పించుకోగలుగుతారు. కానీ దేవుడి సాక్ష్యం దీవించును గాక. మీ కుటుంబాన్ని మిమ్మల్ని దేవుడు నిండుగా మెండుగా దీవించును గాక. మరి మీ అందరూ కూడా ఈ దీన దాసరాలను జ్ఞాపకం చేసుకుని, ఒక మీ అక్కగా, ఒక మీ చెల్లిగా, మీ ఒక తల్లిగా జ్ఞాపకం చేసుకుని, నాలాంటి ఒంటరి దానికోసం మీరు ప్రార్థన చేస్తే, ఎందుకంటే అందరిని నమ్మని అనట్లేదు, కానీ ఒక వ్యక్తి ఏంటి, వారి మనసు ఏంటి, ఆ సేవకురాలు ఎలాంటి వ్యక్తి, లేదా ఆ పాస్టర్ గారు ఎలాంటి వ్యక్తి అని మీరు ప్రత్యేకంగా ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంటే ప్రభువారు బయలుపరుస్తారు ఆ వ్యక్తి ఏంటనేది. కనుక మరి ఈ సాక్ష్యాన్ని విన్న మీ అందరూ కూడా చాలా ధన్యులు నమ్ముతున్నాను. లోకం వైపు చూడకుండా, పాపం వైపు చూడకుండా, మనుషుల మాట నమ్మకుండా, భ్రమలో చిక్కుపోకుండా, మీలో ఉన్న ఆత్మ ఎవరు పెట్టారు, మీలో ఉన్న శ్వాస ఎవరిది అని గుర్తుపెట్టి ఒక దినాన్ని ఈ లోకంలో దేహమనే గుడారాన్ని విడిచిపెట్టేస్తాం. ఈ ఘటములో ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకానిక, లేకపోతే పాతాళానిక? పాతాళను తప్పించేదే ప్రభుని యేసుక్రీస్తు వారు. కనుక పాపుల రక్షకుడు. కానీ ప్రభుని విశ్వాసం ఉంచండి, విశ్వాసం నమ్మి బాప్తీసం పొందండి. మీరందరి పేర్లు జీవగ్రంథంలో నమోదు చేయబడును గాక. మీరందరూ కూడా ప్రభు రాకడ పర్యంతము కూడా యేసు రక్తం కింద సురక్షితంగా మీరు, మీ కుటుంబాలు, మీ కలిసి సమస్తము కూడా సురక్షితంగా సేఫ్ జోన్లో ఉందరుగా. కానీ నా నిండు మనసు మీ అందరిని బ్లెస్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.